వానాకాలంలో ఎప్పుడు వాన పడుతుందో ఎప్పుడు పడదో తెలియదు. బయటకు పోయేటప్పుడు వర్షంలో తడవకుండా ఉండేటందుకు రెయిన్ కోట్ గానీ ఛత్రి గానీ తప్పనిసరి. దీంతో వీటి సీజన్ మొదలైంది. ఛత్రీలు, రెయిన్ కోట్స్లల్లా రకరకాల మోడల్స్ మార్కెట్ల సందడి చేస్తున్నాయి. వానాకాలంలో ప్రతొక్కరు బయటికెళ్లే ముందు ఛత్రి వట్కపోవడు కామన్. బండ్ల మీద పోయేటోళ్ళైతే రెయిన్ కోట్స్, జెర్కిన్స్ తీసుకెళ్తారు. సిటీలో 2-3 రోజుల సంది వానలు పడుతుండటంతో ఛత్రీలు, రెయిన్ కోట్స్ అమ్మేటోళ్లు పెరిగిపోతున్నారు. రోడ్డు పక్కన, సిగ్నల్స్ దగ్గర తక్కువ రేట్లకే వీటిని అమ్ముతున్నారు. ఇక షాపులలో కూడా రకరకాల రెయిన్ కోట్స్, ఛత్రీలు అట్రాక్ట్ చేస్తున్నాయి. రెయిన్ కోట్స్, జాకెట్స్ లా డిఫరెంట్ మోడల్స్ దొరుకుతున్నాయి. స్పెషల్ గా లెదర్ జాకెట్స్ యూత్ ని అట్రాక్ట్ చేస్తున్నాయి. లుక్ తో పాటు వర్షానికి తడవకుండా ఉండేందుకు చాలా మంది వీటిని కొంటున్నారు. డిమాండ్ ఉండడంతో ఢిల్లీకి వెళ్లి తెచ్చి అమ్ముతున్నామంటున్నారు వ్యాపారులు. వర్షంలో తడవకుండా ఉండేందుకు రెయిన్ కోట్స్ బెటర్ అంటున్నారు ఉద్యోగులు. రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళాలన్నా ఇంకా మనకు రెయిన్ కోట్ కావాల్సిందే. దాని గురించి మనం ఇట్లాంటి రెయిన్ కోట్స్ ఒకటి స్పేర్గా పెట్టుకుంటే తడవకుండా ఆఫీస్కి నీట్గా వెళ్ళిపోవచ్చు. మీన్ వాళ్ళకి ఇంటికి వచ్చాక కూడా ఫ్రెష్గా ఉండొచ్చు. That's the best reason we should use the raincoat. ఛత్రీల్లోనూ రకరకాలు అందుబాటులో ఉన్నాయి. చిల్డ్రన్స్ ని కూడా ప్రత్యేకంగా తయారు చేసినవి ఆకట్టుకుంటున్నాయి. వానలు పడుతుండటంతో ఛత్రీ, రెయిన్ కోట్స్ కి డిమాండ్ పెరిగిందంటున్నారు వ్యాపారులు. వర్షాకాలం సర్ది చేయకుండా ఉండాలంటే రెయిన్ కోట్ గానీ, ఛత్రీ గానీ క్యారీ చేయడం మంచిదంటారు పబ్లిక్. హైదరాబాద్ లో వాన ఎప్పుడు పడుతుందో ఏమో మనకు తెలియదు, కానీ జలుబు చేయడము ఇట్లాంటివన్నింటినీ నివారించుకోవాలంటే కంపల్సరీగా ఒక రెయిన్ కోట్ కానీ, ఒక అంబ్రిలా కానీ బయటకు తీసుకొని వెళ్ళాలి. సిటీలో ఎప్పుడు వర్షం పడుతుందో ఎవ్వరికి తెలియదు. ఇసంటప్పుడు ఛత్రీనో, రెయిన్ కోటో తీసుకెళ్తే తడవకుండా ఇంటికి రావచ్చు.